జాబ్ సాధించాలని బలమైన కోరిక ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగిలోనే ఉద్యోగి దాగి ఉన్నాడు మిత్రమా. తప్పకుండా ఓ నిరుద్యోగి, తప్పకుండా నీలో కూడా ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగిగా నీ జీవితం ప్రారంభించాలంటే మారాల్సింది. నిర్లక్ష్యంలోనే లక్ష్యం దాగి ఉంది మిత్రమా. ఆ లక్ష్యం కోసం ఎప్పుడు నువ్వు పరితపించాలి. అది ఆలోచనతో పాటు ఆచరణలో కూడా ఉండాలి. అపజయం కలిగింది, అపజయములోనే జయం అనేటువంటిది దాగి ఉంది మిత్రమా. కాబట్టి ఆ వైపు నీ యొక్క అడుగులు పడాలి. కాబట్టి ఆ రకమైనటువంటి మనస్తత్వం నువ్వు ఉంటే తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించగలవు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి వెలుతురు చిందించాలంటే అది నీతోటే సాధ్యం మిత్రమా. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉన్నటువంటి నీ యొక్క సమస్యలు అన్ని కూడా దానంతట అవే సమసిపోవాలంటే నువ్వు ఆర్థికంగా బలపడాలి. ఆ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పోవాలన్నటువంటి ఆకాంక్ష నీకుంటే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించి తీరడానికి సంసిద్ధమై ఉండాలి మిత్రమా. గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిన్ను ఈ రకంగా చూసేవాడు ఈ రకంగా చూడాలంటే, అదే వీరు గింతేరా అని ఏలు పెట్టి ఇట్లా మనకు చూపించిన వాడు శబాష్ అని మనం భుజం తట్టేటట్టుగా ఉండాలంటే, ఇప్పుడు ఎప్పుడు పోతాడ్రా అని బాయ్ చెప్పిన వాడు కూడా హాయ్ చెప్పేటట్టు నీ జీవితం ఉండాలంటే మారాల్సింది ఎవరు మిత్రమా? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో నీకు ఒక స్థాయి రావాలంటే, నీ జీవితంలో నలుగురు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే, మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద భాష్పాలు రావాలంటే దానికి నువ్వు ఏదైనా సాధించి తీరాలి మిత్రమా. కాబట్టి నువ్వు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనే బలమైన కోరిక ఉంటే ఒక ఉద్యమం లాగా నువ్వు చదువుకోగలగాలి, ఆ సమయాన్ని వినియోగించుకోగలగాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం డిస్టర్బ్ అయితేనే ఉంటాము. ఇప్పటి నుంచి ఒక లెక్క అనుకొని చదువు. ఎందుకంటే మారుతున్న కాలాన్ని అనుగుణంగా మనం మారుతూ పోవాలి. 2024 మారుతూ వస్తున్నది, సంవత్సరాలు డేట్లు కూడా మారుతూ ఉన్నాయి, నిమిషాలు మారుతూ ఉన్నాయి, క్షణాలు మారుతూ ఉన్నారు, మనసులు మారుతూ ఉన్నారు. మన ప్రిపరేషన్ కూడా మార్చి ఇంకా జాబ్ కొట్టే విధంగా నీ ప్రిపరేషన్లో పరుగులు పెట్టించగలిగితే తప్పకుండా ఫలితం అనేటువంటిది నీ చెంతకు చేరి నిన్ను సెల్యూట్ చేస్తుంది మిత్రమా. ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే పక్కువలకు సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నావు బాబు, ఏం జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటారు. టీచర్ జాబ్ అంటివి, టీచర్ కొలువులు వచ్చేసినాయి, జాబ్ వచ్చేసింది, మరి నీకు ఇంకా ఎప్పుడు జాబ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మన దగ్గర సమాధానాలు ఉండవు. కానీ అసలు పోస్టులు ఉన్నాయా లేవా వాళ్ళకి సంబంధం లేదు, నీకు జాబ్ వచ్చిందా లేదా అనేటువంటిది వాళ్ళు చూస్తారు. వీడు గింతేరా అని అనుకునే వాళ్ళు కూడా అరే వీడు నేను అనుకున్న వీడు జాబ్ కొడతాడని నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత చెప్తాడు. కాబట్టి ఇరుగు పొరుగు మాటలు విని నువ్వు వాటిని రియాక్ట్ కావద్దు అనేటువంటిది నా బాధ. ఎందుకు చెప్తున్నానంటే మన ఫలితం అనేటువంటిదే, మన సక్సెస్ అనేటువంటిదే, మన జయం అనేటువంటిదే వాళ్ళతోటి మాట్లాడించగలగాలి. ఎవరైతే మనకు అవమానించిన వారు ఉన్నారో వాళ్ళే ఒక బహుమతి తెచ్చే విధంగా నీ యొక్క జీవితం ఉండాలంటే సక్సెస్ సాధించి తీరు మిత్రమా. ఒక్కసారి నీ జీవితం కోసం, ఒక్కసారి నీ కుటుంబం కోసం, ఒక్కసారి ఈ సమాజంలో నీకు ఆపోజిషన్లో చూడాలనుకుంటావు. అరే వీడి గ్రేట్ రా అని మన శత్రువు చెప్పకపోయినా తన మనసులో కలిగించే విధంగా నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించు మిత్రమా. 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. కసి అంటే నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. కాబట్టి ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ ఛేదించాలి అంటే తప్పకుండా దానికి నువ్వు మాత్రమే చేయగలవు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. నువ్వు టెట్కు ప్రిపేర్ అవుతున్నావా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావా, పోలీస్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నావా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే నీ జీవితంలో నీ దిశ మారాలంటే ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకో. ప్రతిదీ మారుతూ వస్తుంది. ఒకవేళ మనం మారకుంటే ఇఫ్ యూ కెనాట్ చేంజ్, ఎక్స్చేంజ్ విల్ బి ఎక్స్చేంజ్ యూ. కాబట్టి ఒకవేళ మనం మారకుంటే తప్పకుండా ఎక్స్చేంజ్ అనేటువంటి దాంతో మనము చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్డేట్ కావాలి, లేకుంటే అవుట్డేటెడ్ అని వదిలిపెట్టి పడేస్తారు బయటికి జనాలు.